నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? రాధిక. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటాము. ఓకే. అంటే ఏ ఏరియాలో ఉంటారు? బోరబండ. బోరబండలో ఉంటారు. అంటే మీరు ఏం పని చేస్తుంటారు? ఉప్పర్ పని చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు జరిగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారని మీ అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చారు కదా ఇప్పుడు. ఉప ఎన్నికలు ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే. ఎందుకని? కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి బాగుంది అంతా. బాగుందా? ఫ్రీ బస్ వేసాడు రేవంత్ రెడ్డి. సన్న బియ్యం ఇస్తున్నాడు. 500కే సిలిండర్ గ్యాస్ ఇస్తున్నాడు. అన్నీ ఓకే, బాగుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఉచిత కరెంటు? ఉచిత కరెంట్ వచ్చింది. ఉచిత లేడీస్కి బాగానే సప్లై చేస్తుండు. కొంచెం లేట్ అయితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా ఇంటికి దింపుతున్నారు వచ్చి. అన్ని సప్లై బాగానే ఉంది ఇప్పటికైతే. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. మంచిగా అంటే బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు. వండుకునేదానికి మంచిగా ఉందా? మంచిగానే ఉంది. ఫ్రీ బస్లో మీరు ప్రయాణం చేస్తున్నామండి. అంటే ముందు ఛార్జెస్ పెట్టుకొని ముందు చాలా కష్టం ఉండే, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. అంటే ముందు కరెంటు బిల్లు ఎంత వస్తుండే? ఫస్ట్ 600, 500 అలా వచ్చేది. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు 0 బిల్ చేశాడు కదా, ఇప్పుడు ఏం రావట్లేదు. ఓకే. గ్యాస్ సిలిండర్ వస్తుంది. 500కే సిలిండర్ వస్తుంది. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అన్నీ బాగానే ఉంది. సప్లై అయితే బాగుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. బాగుందా? నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి రావాలా? వస్తారా? వస్తారు, కంపల్సరీగా వస్తారు. అంటే ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏమంటారు? అదే అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం లేదు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయితే బాగుందండి ఇప్పటికైతే. Subscribe us and press the bell icon for more interesting updates.